శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాసరస్వత్యే నమ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీ మహాసరస్వత్యే నమ. దక్షిణామూర్తయే నమ. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ధర్మ సందేహాల కార్యక్రమంలో సౌభాగ్య తాంబూలం అంటే ఏమిటి, సౌభాగ్య తాంబూలం అంటే ఏమిటి అంటే మనం చాలా మందికి చాలా మనం ఈ తాంబూలాలు అవి ఇస్తూ ఉంటాం. కానీ స్త్రీలకి ప్రత్యేకంగా ఒక మహిళలు శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ నేను చెప్పిన విధంగా తాంబూలం ఇచ్చి నేను చెప్పిన విధంగా ఆ మహిళలకి తాంబూలం ఇచ్చితే కనుక మీకు విశేషమైనటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి. స్త్రీలకి వచ్చే సమస్యలైనా మానసిక బాధలైనా ఇంట్లో బాధలైనా ఏదైనా సరే తొలగిపోవాలి అంటే సౌభాగ్య తాంబూలం ఇవ్వడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సౌభాగ్య తాంబూలం అంటే ఒక ప్లాస్టిక్ ప్లేట్ తీసుకోండి. ప్లేట్లో ఒక జాకెట్ గుడ్డ, 2 రకాల పళ్ళు, 2 యాపిల్ పళ్ళు, 2 అరటి పళ్ళు, ఒక 3 కానీ 4 కానీ తమలపాకులు, ఒక్క పసుపు కొమ్ము, చిన్న సెంటు సీసా, కాటుక, పారాణి, గోల్డ్ రంగు అంటే నెయిల్ పాలిష్ సీసా, గాజులు, ఒక స్టిక్కర్ ప్యాకెట్, ఇవన్నీ పెట్టండి. మీకు దక్షిణ 11 రూపాయలు 21 రూపాయల దగ్గర నుంచి ఎంతో కొంత దక్షిణ పెట్టండి. పెట్టి అలాగ శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏదైనా అమ్మవారి ఆలయం దగ్గర కానీ లేకపోతే మీ ఇంటికి కానీ పిలిచి ఒక 5గురికి కానీ 9 మందికి కానీ 11 మందికి కానీ ఇంకా శక్తి లేకపోతే 3గురికైనా సరే నేను చెప్పినటువంటి విధంగా పళ్ళెంలో ఈ ద్రవ్యాలన్నీ కూడా సర్దుకుని వాళ్ళకి స్త్రీలను తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి మొహానికి కొంచెం బొట్టు పెట్టి జల్లో పెట్టుకోవడానికి పువ్వులు కానీ ఏదైనా మల్లెపూల దండ కానీ ఏదైనా పువ్వులు లాంటిది ఇచ్చి వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించి నేను చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా ప్లాస్టిక్ ప్లేట్లో కానీ స్టీల్ ప్లేట్లో కానీ వేసి వాళ్ళకి ఇవ్వండి. అలాగే ఒక 5 మంగళవారాలు కానీ 5 శుక్రవారాలు కానీ చెయ్యండి. ఇలా చేసినప్పుడు మంగళవారం సాయంత్రం సమయంలోనూ శుక్రవారం ఉదయం సమయంలో రాహుకాల సమయం ఉంటుంది. ఆ రాహుకాల సమయానికి ముందే ఇటువంటి 5గురికి తాంబూలం ఇచ్చి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ నిమ్మకాయ డొప్పలో రాహుకాల సమయంలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చెయ్యండి. ఓం శ్రీమాత్రే నమః మంత్రాన్ని 108 సార్లు చెప్పించండి. అవకాశం ఉంటే అదే దేవాలయంలో అమ్మవారి కుంకుమ పూజ జరిపించుకోండి. ఇలాగో 5 మంగళవారాలు కానీ 5 శుక్రవారాలు కానీ చేయడం వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా స్త్రీలకి చక్కగా సౌభాగ్యం నిలబడుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించడం వల్ల స్త్రీలు మంచి విశేషమైన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి మహిళలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ రోజు ఏమి చేసినా చెయ్యకపోయినా ప్రతిరోజు కుదరకపోయినా మంగళవారం శుక్రవారం సూర్యోదయానికి ముందుగా లేచి మీరు మీ యొక్క ఇంట్లో పనులన్నీ కూడా చూసుకుని వెలుగు రాకముందే గడపకి శుభ్రంగా పసుపు రాసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దాని మీద మధ్యలోని ఆ చివరిని ఇక్కడ ఎరుపు రంగు పువ్వులు కానీ పసుపు రంగు పువ్వులు కానీ పెట్టి కొంచెం పసుపు కుంకుమ వేసి నమస్కారం చేయండి. మీ ఇంట్లోకి ఎప్పుడూ కూడా మంచే వస్తుంది, చెడు బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇటువంటి పరిహారాలు పాటించడం వల్ల ఎంతో ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు మానసికంగా సంతోషంగా ఉంటారు. ఇంకా ఏమైనా చిన్న సందేహాలు ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. మీ యొక్క గ్రహస్థితిని తెలుసుకోండి. చిన్న చిన్న రెమెడీస్ ద్వారా ఎక్కువ ఫలితాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.